దినాన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కొందరు శాస్త్రులు పరిచయులు వచ్చి సూచనలు చూపించమని అడుగుతూ ఉన్నారు. ఆయన్ని శోధించడానికి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేసి ఆయనని ఇబ్బంది పెడుతూ ఉండేవారు రకరకాల సందర్భాల్లో. ఆ దినాన వచ్చి సూచక్రియలు చూపించమని అడిగినప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్తూ మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి మీ మీద విమర్శ చేయును అనేటువంటి మాటను చెప్తూ ఉన్నారు ఆయన. దక్షిణ దేశపు రాణి మీ మీద నేరస్థాపన చేస్తుంది, విమర్శ చేస్తుంది, మీ మీద విమర్శ దినాన నేరస్థాపన చేస్తుంది అంటున్నారు ఆయన. ఏమని నేరస్థాపన చేస్తుంది? ఆవిడెవరు విమర్శ దినాన నేరస్థాపన చేయడానికి? ఆవిడెవరు అంటే ఒక అన్యురాలైనటువంటి ఒక రాణి. అది మనకి రాజుల గ్రంథంలో 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో సొలొమోను గురించినటువంటి జ్ఞానాన్ని గూర్చి విని షేబా అనేటువంటి దేశానికి చెందినటువంటి ఆ రాణి సొలొమోనును చూడాలని, సొలొమోను ద్వారా కట్టింపబడినటువంటి యెహోవా దేవుని మందిర వైభవాన్ని చూడాలని, ఆయన రాజ్యములో ఉన్నటువంటి అనేకమైన వింత సంగతులు చూడాలని, అవన్నిటి గురించి విని అవి చూడాలని స్వయముగా వచ్చిందంట సొలొమోను రాజ్యానికి. ఇదంతా మనకి 1వ రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంలో మీకు దొరుకుతుంది. ఆ స్థలానికి వచ్చినప్పుడు చాలా దూరం నుంచి వచ్చింది ఆవిడ. 1200 మైళ్ళ దూరము, అదంతా ఇసుక ఎడారి అండి. దానిలో ప్రయాణం చేసి సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు చాలా రకాల బహుమానాలు పట్టుకుని వచ్చింది. ఒంటెల మీద ప్రయాణం, ఇసుక తుఫానులు వస్తూ ఉంటాయంట అక్కడ. అయినప్పటికీ అనేకమైన బహుమానాలు, గంధవర్గాలు, అక్కడ బంగారము, వెలగల వస్తువులు అన్నీ పట్టుకుని సొలొమోను దగ్గరికి వచ్చింది ఆవిడ. చాలా ప్రయాసతో వచ్చింది, చాలా దూరం నుంచి వచ్చింది ఆవిడ. ఎందుకు వచ్చింది అంటే, యెహోవా దేవుడు సొలొమోనుకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడు, ఆయన దేవునికి ఎలాంటి మందిరాన్ని సొలొమోను కట్టించాడు, ఆ వైభవం అంతా ఎలా ఉందో స్వయముగా కన్నులారా చూడడానికి వచ్చిందంట. చెవులారా సొలొమోను యొక్క జ్ఞానపు మాటలు వినడానికి వచ్చిందంట ఆమె. ఎవరినైనా వేగులవారిని పంపించవచ్చు, మంత్రులను పంపించవచ్చు, గొప్పవారిని పంపించి అక్కడక్కడ విషయాలన్నీ కూడా నాకు వచ్చి చెప్పండి అని ఆవిడ అడగొచ్చు. కానీ స్వయముగా దేవుని మందిరాన్ని చూడడానికి, స్వయముగా సొలొమోనును కలవడానికి ఆ రాణి వచ్చిందంట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులతో పరిచయులతో మాట్లాడుతూ, ఆ దక్షిణ దేశపు రాణి విమర్శ దినాన మీ మీద నేరస్థాపన చేస్తుంది అంటున్నాడు ఆయన. దీనిలో ఉన్న మర్మం ఏంటి? ఆవిడెందుకు మన మీద నేరస్థాపన చేస్తుంది అని ఆలోచన చేసినప్పుడు, ఆవిడ సొలొమోను గూర్చినటువంటి జ్ఞానము విన్నప్పుడు, ఆ మందిరానికి వచ్చినప్పుడు, ఆ సంగతులు చూసినప్పుడు, ఆ సంగతులు గ్రహించినప్పుడు, ఏమేమైతే ఆవిడ విన్నదో ఆవిడ చెవులతో అదంతా చాలా తక్కువ, స్వయముగా నేను వచ్చి చూసిన సంగతులు, విషయాలు చాలా గొప్పవి, ఎంత భాగ్యవంతులు నీ పరిపాలనలో ఉన్నటువంటి నీ ప్రజలు అనేటువంటి ఒక మంచి పొగడ్త సొలొమోనుతో పొగుడుతూ ఉందామె. అంత మాత్రమే కాదు కానీ, నిన్ను రాజుగా చేసుకొని ఇంతటి జ్ఞానం ఇచ్చి ఈ ప్రజలను పరిపాలన చేసేటువంటి భాగ్యం ఇచ్చిన నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆయన స్తుతింపబడునుగాక అంటుంది. హల్లెలూయా. మన దేవుణ్ణి స్తుతిస్తుందండి. దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రసన్నతను ఆవిడ ఆస్వాదిస్తుంది. దేవుడు నియమించినటువంటి రాజుకు కానుకలు అర్పించుకుంటుంది. ఆవిడ ఇవన్నీ ఎందుకు చేసింది అంటే, ఈ దేవుని గూర్చిన గొప్ప సంగతులు వినుట ద్వారా ఆవిడ విశ్వాసం పొందుకొని, లేదంటే వినుట ద్వారా ఒక ధన్యతను పొందుకొని ఆ స్థలానికి వచ్చినట్లుగా లేఖనం సెలవిస్తోంది. మరి ఇక్కడ మనమేం తీసుకోవాలి ఈరోజు? దేవుని మందిరపు విలువ ఎంత గొప్పది. ఎందుకంటే ఆవిడ అంటుంది, నిత్యము నీ సన్నిధిలో నిలిచి నీ మాటలు వినుచుండు నీ సేవకుల యొక్క భాగ్యము ఎంత గొప్పదయ్యా సొలొమోను అంటుందండి. నిత్యము నీ మాటలు వినుచుండు నీ సేవకుల యొక్క భాగ్యము ఎంత గొప్పది, నీ యొక్క ప్రజలు ఎంత గొప్పవారు అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను యొక్క రాజ్యము అస్థిరమైనది. అతనితో పాటు ఆ రాజ్యము వెళ్ళిపోతుంది, ఆయన పరిపాలన కూడా వెళ్ళిపోతుంది. కానీ మన దేవుని యొక్క రాజ్యము శాశ్వత రాజ్యం అండి. మన దేవుని యొక్క మాటలు వినడానికి దేవుని మందిరములోనికి రావాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కరోనా వచ్చిన తర్వాత చాలామంది దేవుని మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేసేస్తూ ఉన్నారు. టీవీలో వాక్యం వచ్చేస్తుంది, వినేస్తున్నారు. యూట్యూబ్లో వాక్యాలు వస్తున్నాయి, వినేస్తున్నారు. ఆదివారం దినము కూడా టీవీలో నుంచే, లేదంటే ఆ సెల్ ఫోన్లో నుంచే 2-3 ఆరాధనలు పార్టిసిపేట్ చేసేస్తున్నారు. సహవాసముగా కూడుటకు రావడం లేదు.
ఇక్కడ కూడా దేవుని వాక్యమే కదా వింటున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, కానీ ఎంత దూరము నుంచి ఆ షేబ దేశపు రాణి వచ్చిందో ఆమె అంటుందంట, నేరస్థాపన చేస్తుందంట మన మీద. నేను 1200 మైళ్ళు ఇసుక ఎడారిలో ప్రయాణం చేసి మందిరానికి వచ్చాను చూడడానికి, మరి మీరు మందిరానికి వెళుతున్నారా అని నీ మీద నేరస్థాపన చేస్తుందట. తెలుసా ఈ విషయం నీకు? దేవుని మందిర ఆవరణలో గంట గడుపుట 1000 దినముల శ్రేష్టత. ఈరోజు ప్రభు దినము. మందిరానికి వెళుతున్నారా? మందిరానికి వెళ్ళడంలో నిర్లక్ష్యం చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. గొప్ప దేవుడు ఆయన మందిరములో సమృద్ధి, ఆయన మందిర సమృద్ధి చేత నిన్ను నింపుతాడంట. ఆయన మందిరంలో నిత్య సుఖములు ఉన్నాయంట. సహోదరులందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉండగా, ఆర్భాటము చేస్తూ ఉండగా గొప్ప గొప్ప విడుదల జరుగుతుంది. ఆయన్ని ఆత్మతో ఆరాధించాలి మనం. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ఆయన మందిరానికి వెళ్ళాలి. అయితే ఈ రోజుల్లో మందిరంలో దేవుడు ఉంటాడా అంటే ఉండడు. మనమే ఆయన ఆలయం. కానీ సహవాసముగా కూడి ఆయన్ని ఆరాధించాలి. ఆ రాణి దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈ రాజు యొక్క రాజ్యములో దేవుడు ఇంతటి జ్ఞానం ఇచ్చి ఇటు రాజుని ఏర్పాటు చేసుకున్న దేవునికి స్తోత్రము అంటుంది ఆమె. కాబట్టి మనం స్తోత్రము చేయడానికి, స్తుతులు చేయడానికి, ఆరాధించడానికి మందిర ఆవరణలో కూడుకొనుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి మందిరానికి వెళ్ళడం నిర్లక్ష్యం చేయకండి. మందిర ఆవరణలో గడపాలి. ఉపవాస ప్రార్థనలకి వెళ్ళాలి, విజ్ఞాపన ప్రార్థనలకి వెళ్ళాలి. ముఖ్యముగా ప్రభువు దినాన సంఘముగా కూడి దేవుని ఆరాధించే భాగ్యం కోల్పోకూడదు. మరి దేవుణ్ణి ఆరాధించే భాగ్యం, ఆయన కలుసుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. సొలొమోను రాజ్యం అశాశ్వతమైనదే. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అండి. ఆయన్ని కలుసుకోవడానికి మరి ప్రతి ప్రభు దినాన నువ్వు వెళుతున్నావా? దేవుని మందిరంలో ఆయనకి కనబడుతున్నావా? మరి దేవుడిచ్చేటువంటి గొప్ప మేళ్ళు ఉపకారాలు పొందుకోవాలంటే ఆయన మందిరానికి వెళ్ళడం చాలా అత్యవసరం. రోగగ్రస్తులైన వారు, మంచం మీద ఉన్నవారు, రోగాలు వచ్చి వెళ్ళలేని వారు, వృద్ధాప్యం చేత ఇళ్లల్లో ఉండిపోయిన వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో మేము దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నామని. ఈ రోజుల్లో మరి ఆరోగ్యవంతులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ విధంగా శోధకుడు వారిని శోధిస్తూ ఉన్నాడు. వాడి ఎత్తుగడలు చిత్తైపోవాలి. మరి దేవుని యొక్క బిడ్డలందరూ మరి పునరుద్ధాన దినాన, ప్రభువు దినాన ఆయన మందిరంలో కనబడే భాగ్యం, మరి దేవుడు మనల్ని చూసి ఎంత గొప్ప ధన్యత ఈ బిడ్డలది అని అనాలని నేను అనుకుంటూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. మరి ఇటు భాగ్యం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ మాటలు మీ హృదయాలలో ఫలించాలని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించి ఆర్భటించి గొప్ప కార్యాలు మీరు చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.